బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ జాగృతి చీఫ్ కవిత కొత్త పార్టీ ఏర్పాటుపైనైతే వేగంగా అడుగులు వేస్తున్నారు. జెండా అజెండా విషయంలో చర్చలు జరుగుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. మరి ఈ నెల 20 నాటికి అంతా కూడా పూర్తి కావచ్చునని 25న అన్ని డీటెయిల్స్ కూడా ప్రకటించేందుకైతే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరి ఈ వ్యవహారం బీఆర్ఎస్ లో అయితే తీవ్ర దుమారం మొదలైనట్లయితే వార్తలు వస్తూ ఉన్నాయి. తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ పురుడు పోసుకోనుంది. తెలంగాణ జాగృతి చీఫ్ కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ఏర్పాటులో నిమగ్నమయ్యారు. ఇక కొత్త పార్టీకి తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ పేరు పరిశీలిస్తున్నట్లుగా కూడా వార్తలు జోరుగా వినిపిస్తూ ఉన్నాయి. పాత పేరు, కొత్త జెండా, కొత్త అజెండా వస్తానని చెప్పేసి అయితే ఇక చెప్పడం వల్ల అయితే దీనికి మరింత బలాన్ని అయితే ఇచ్చినట్లయింది. పార్టీ పేరు బయటకు రాగానే తెలంగాణ రాజకీయాల్లో దుమారం మొదలైంది. దీంతో తెలంగాణ ఉద్యమంతో ముడిపడి ఉన్నటువంటి టీఆర్ఎస్ పేరును సొంతం చేసుకోనున్నట్లు తెలుస్తోంది. మరి అదే జరిగితే మాత్రం బీఆర్ఎస్ పరిస్థితి ఏమిటి? ఆ పార్టీకి ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు తప్పవా? ఇవే ప్రశ్నలు ఇప్పుడు చాలా మందిని వెంటాడుతూ ఉన్నాయి. అయితే ఇక టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మార్చడంతో పాత పేరును ఎవరైనా సరే వాడుకోవచ్చునని బహిరంగంగా వ్యాఖ్యానించారు కవిత. ఆ పేరు వెనుక ఉద్యమ సెంటిమెంట్, ఆ పేరుతో ముడిపడినటువంటి భావోద్వేగాలను తన వైపు తిప్పుకోవాలనేది వ్యూహంగా కనిపిస్తోందని అంటున్నారు. ఇక పార్టీ పేరు టీఆర్ఎస్ అయినా కూడా జెండాలో గులాబీ రంగు ఉండదని తేల్చి చెప్పేశారు. ప్రొఫెసర్ జయశంకర్ సిద్ధాంతాల పునాదిపైనే నడుస్తుందని చెప్పేసి ఇక బీహార్ సిద్ధాంతాలకు మా పార్టీలో చోటు ఉండదని తేల్చి చెప్పేశారు ఆమె. అసలు కవిత పార్టీ వ్యూహం వెనుక ఎవరున్నారు? ఎందుకు ఆమె టీఆర్ఎస్ పేరు పెట్టాలనుకుంటున్నారు? దీని వెనుక రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఉన్నారనే ప్రచారం కూడా లేకపోలేదు. ఈ విషయంలో ఒకసారి అంటే వెనక్కి వెళ్ళి చూస్తే 2023 అసెంబ్లీ ఎన్నికలకు ఆ టైంలో అయితే ఇక బీఆర్ఎస్ కీలకమైనటువంటి నేతలు ప్రశాంత్ కిషోర్ని హైదరాబాద్కు రప్పించినట్లు తెలుస్తోంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా డేటా తెప్పించుకున్నటువంటి ఆయన ఆ పార్టీకి కీలక సూచనలు చేశారు. ఆ సమయంలో బీఆర్ఎస్ నేతలు ఆయన్ని చిన్న చూపు చూశారట. దీంతో పీకే అక్కడి నుంచి వెళ్లిపోయారు. బీఆర్ఎస్ లో జరుగుతున్నటువంటి పరిణామాలను గమనించినటువంటి కవిత ఏడాది జనవరిలో హైదరాబాద్కు పీకేను రప్పించుకున్నారట. ఆయన ఇచ్చినటువంటి సూచనలు, సలహాల మేరకు కవిత అడుగులు వేస్తున్నట్లయితే బీఆర్ఎస్ లోని ఓ వర్గం చర్చించుకుంటోంది. కొత్త పార్టీ పేరును ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కొంత సమయం పడుతుందని, పాత పేరు అయితే బాగుంటుందని ఆయన సలహా ఇచ్చినట్టుగా కూడా పొలిటికల్ సర్కిల్లో ప్రచారం జోరుగా సాగుతుంది. అయితే పీకేతో కవిత చర్చల తర్వాత రీసెంట్గా జరిగినటువంటి మీడియా సమావేశంలో ఆమె ఆ పేరునైతే ప్రస్తావించారని చెప్పేసి నేతలు అనుకుంటూ ఉన్నారు. మరి టీఆర్ఎస్ పేరుతో కవిత వస్తే మాత్రం తమ పార్టీకి గ్రామీణ ప్రాంతాల్లో ఎదురుదెబ్బ తగులుతుందని బీఆర్ఎస్ చెందినటువంటి కొందరు నేతలైతే చర్చించుకుంటున్నట్టు తెలుస్తోంది. మరి మొత్తానికి కవిత రాజకీయ పార్టీ ఏమో కానీ బీఆర్ఎస్ నేతల్లో అయితే చిన్నపాటి టెన్షన్ మొదలైందని చెప్పుకోవచ్చు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాజకీయాల్లో తన యొక్క తదుపరి కార్యాచరణపై అయితే స్పష్టతనిచ్చారు. ఇక పాత పేరు, కొత్త అజెండాతో తాము ప్రజల ముందుకైతే వస్తామని ప్రకటించారు. ఇక టీఆర్ఎస్ పేరు ప్రస్తుతం అయితే అందుబాటులో ఉందని, ఇక ఆ పేరుని ఎవరైనా వాడుకోవచ్చునని చెప్పేసి అయితే ఆమె పేర్కొన్నారు. ఇక ఆచార్య జయశంకర్ చూపినటువంటి సిద్ధాంతాల మేరకే తమ భవిష్యత్తు ప్రస్తావన అనేది కొనసాగుతుందని కూడా ఆమె వివరించారు. ఇక తమ యొక్క పార్టీకి బీహార్ ఏదైతే సిద్ధాంతకర్తలు ఎవరు లేరంటూ కూడా పరోక్షంగా విమర్శలు గుప్పించారు ఆమె. ఇక బీఆర్ఎస్ ప్రస్తుతం ఏదైతే నిద్రావస్థలో ఉందని చెప్పేసి ఆమె వ్యాఖ్యానించడం రాజకీయ వర్గాల్లో అయితే హాట్ టాపిక్ గా మారిపోయింది. తాను పెట్టబోయే పార్టీ జెండా మాజీ మావోయిస్టుల యొక్క ఆలోచనలకు దగ్గరగా ఉంటుందని, వారు కూడా తమ పార్టీలో చేరే అవకాశం ఉందని, వారిని కూడా వారి మాదిరిగానే ఒకే జెండా అని చెప్పేసి అయితే ఇక అందుకు కొంత యొక్క సమయం పడుతుందని కూడా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలైతే కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు నాతో టచ్లో ఉన్నారని సమయం వచ్చినప్పుడు ప్రకటిస్తానన్నారు. ఇక అసెంబ్లీలో అధికార ప్రతిపక్షాలు తిట్టుకోవడానికే సమయం సరిపోతుందని, ఒకరి అవినీతిని ఒకరు బయట పెట్టుకుంటున్నారని చెప్పేసి ఆమె ఎద్దేవా చేశారు. ఇక బీఆర్ఎస్ ఏదైతే భుజాన తుపాకీ పెట్టేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కాల్చారన్నారు. ఇక రేవంత్ రెడ్డి ఇక మహిళా రిజర్వేషన్లలో కూడా బీసీ మహిళలకైతే సబ్ కోటా ఇవ్వాలని, ఇక ఆ వాటా కోసం కూడా పోరాటం చేస్తామని ఆమె తెలియజేశారు. సీఎం రేవంత్ రెడ్డి నేను రాముడు, మాజీ సీఎం కేసీఆర్ రావణుడు అయితే శకుని ఎవరు అని చెప్పేసి కూడా ఆమె నిలదీశారు. ఇక కల్వకుర్తి నియోజకవర్గంలో ఏదైతే కుర్మిద్దలో పెద్ద భూస్వాముల ఏదైతే భూములు వదిలిపెట్టేసి ఇక పేద గిరిజనుల యొక్క భూములను ఏదైతే టీజీఐసీసీ గుంజుకుంటుందని కూడా ఆమె ఆరోపించారు.